తెలుగు సినీ పరిశ్రమకు భారీ షాక్. సుమారు 3700 కోట్ల నష్టం కలిగించిన ఓ అంతర్జాతీయ పైరసీ ర్యాకెట్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో 5 కీలక నిందితులు అరెస్టయ్యారు. వారిలో ఒకరు థియేటర్ల నుంచే కాకుండా ఏకంగా డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్లను దొంగిలించినట్టు తేలింది. ఈ దారుణమైన నేరం కేవలం పైరసీ కాదు, ఇది దేశవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ద్వారా నడిపిన ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు పోలీసులు వారి తదుపరి లక్ష్యం ఐబొమ్మ వంటి అతిపెద్ద పైరసీ ప్లాట్ఫామ్ల వెనుక ఉన్న నిజమైన సూత్రధారులను పట్టుకోవటమే. ఇంతకీ పోలీసులు హ్యాకర్స్ను ఎలా గుర్తించారు? 3700 కోట్ల నష్టాన్ని ఎలా అంచనా వేశారు? ఇంతకీ ఐబొమ్మ టీం దొరికిందా? అసలు ప్రజలు ఎందుకు పైరసీను ఎంకరేజ్ చేస్తున్నారు? అన్ని ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ ర్యాకెట్ను అత్యంత వ్యూహాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛేదించారు. ఈ ఆపరేషన్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లింకులను అనుసరిస్తూ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ దర్యాప్తు జూన్ 5, 2025న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ పైరసీ సెల్ చేసిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. హ్యాష్టాగ్ సింగిల్ మరియు హిట్ ద థర్డ్ కేస్ వంటి సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ వెబ్సైట్లలో లీక్ అయ్యాయని వారు ఫిర్యాదు చేశారు. మొదటి లింక్ క్యామ్ రికార్డింగ్. పోలీసులు ట్రేసింగ్ మొదలుపెట్టగా వారికి మొదటి లింక్ జనా కిరణ్ కుమార్ ఫ్రమ్ వనస్థలీపురం, హైదరాబాద్ నుంచి దొరికాడు. ఇతను థియేటర్లోకి వెళ్లి మొబైల్ ఫోన్ను రహస్యంగా ఉపయోగించి సినిమాలను రికార్డ్ చేసి వాటిని టెలిగ్రామ్ ద్వారా ప్రధాన నిందితుడికి పంపినట్లు అంగీకరించాడు. ప్రధాన సూత్రధారి లింక్ను గనక మనం పరిశీలిస్తే, కిరణ్ విచారణలో తాను సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ ఆదేశాల మేరకు పనిచేసినట్లు, అతని నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు అందుకున్నట్లు వెల్లడించాడు. I4C సహాయంతో సిరిల్ దేశం వెలుపల ఉన్న వర్చువల్ మిషన్ సర్వర్ల నుంచి వెబ్సైట్లను నడుపుతూ తన గుర్తింపును దాచిపెట్టడానికి టెలిగ్రామ్, VPN మరియు క్రిప్టో వాలెట్లను ఉపయోగించాడు. అయినప్పటికీ పోలీసులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C సహాయంతో క్రిప్టో లావాదేవీల వివరాలను మరియు టెలిగ్రామ్ డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేశారు. సిరిల్ ఫ్రాన్స్లోని ప్యారిస్ లొకేషన్లలో 2 డెడికేటెడ్ సర్వర్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు సిరిల్ను తమిళనాడులోని కరూర్లో అరెస్టు చేయగలిగారు. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ 2020 నుంచి 500కు పైగా సినిమాలు అప్లోడ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. వీటిలో తెలుగు సినిమాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సిరిల్ను విచారించగా అతనికి సినిమాలు అందించే ఇతర నిందితుల వివరాలు బయటపడ్డాయి. హ్యాకర్ అశ్వానీ కుమార్ వీళ్లలో అత్యంత కీలకమైన వ్యక్తి. అశ్వానీ కుమార్ ఫ్రమ్ బీహార్. ఇతను డిజిటల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి విడుదల కాకముందే హెచ్డీ క్వాలిటీ ప్రింట్లను దొంగిలించినట్లు, ఒక్కో సినిమాను $800లకు క్రిప్టో రూపంలో విక్రయించినట్లు తెలిసింది. అశ్వానీ తన ఇంటి చుట్టూ 22 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు చివరి నిమిషంలో అతని సిస్టమ్స్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా కీలక ఆధారాలు లభించాయి. ఇతర సభ్యులు కూడా ఈ విధంగానే సుధాకరన్ థియేటర్ రికార్డింగ్లు మరియు అర్సలాన్ అహ్మద్ ఫైనాన్స్ లేదా టెలిగ్రామ్ మేనేజ్మెంట్ వంటి ఇతర రాష్ట్రాల నిందితులు కూడా పట్టుకోగలిగారు. మొదట చిన్న లింక్ థియేటర్ రికార్డర్ నుంచి ప్రారంభించి వారు చేసిన క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, టెలిగ్రామ్ ఛానల్ డేటా మరియు విదేశీ సర్వర్ల టెక్నికల్ ట్రేసింగ్ ద్వారా పోలీసులు ఈ అత్యాధునిక పైరసీ నెట్వర్క్ను పూర్తిస్థాయిలో ఛేదించగలిగారు. నిందితులందరూ తమ లావాదేవీల కోసం క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్, టెథర్నే మాత్రమే ఉపయోగించేవారు. ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ సైట్లు ఈ పైరసీ నెట్వర్క్కు ప్రకటనల రూపంలో నిధులు సమకూర్చాయి. 3700 కోట్ల నష్టం అనే అంచనాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లేదా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సినీ పరిశ్రమ సంస్థలు మీడియాకు వెల్లడించాయి. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి వారు ఉపయోగించిన పద్ధతులను మనం గమనిస్తే, 1. అఫీషియల్ ఇండస్ట్రీ ఎస్టిమేట్ ప్రకారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ 2024 సంవత్సరంలో పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే సుమారు 3700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసిందని తెలిపారు. ఇది ఒక్క ఈ ర్యాకెట్ వల్లే జరిగిన నష్టం కాదు, 2024లో మొత్తంగా టాలీవుడ్ ఎదుర్కొన్న నష్టాన్ని సూచిస్తుంది. పైరసీ కారణంగానే నష్టం వచ్చిందని ఎలా చెప్తున్నారు అని మీకు సందేహం రావచ్చు. ఎస్, మీరు లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైంది. సినిమా ఫలితం హిట్ లేదా ఫ్లాప్ మరియు పైరసీ వల్ల కలిగే నష్టం, ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. పైరసీ కారణంగానే నష్టం వచ్చిందని చెప్పడానికి గల కారణాలు మరియు ఆధారాలు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న ర్యాకెట్కు సంబంధించి నష్టం జరిగిందని చెప్పడానికి
ఈ ర్యాకెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే లేదా కొన్ని సందర్భాల్లో విడుదలకు ముందే వాటి హెచ్డీ కాపీలను ఇంటర్నెట్లో ఉంచింది. సినిమా ఫలితం తేలేలోపే ఈ పైరసీ జరగడం వల్ల మంచి సినిమా చూడాలనే ఆసక్తి ఉన్న ప్రేక్షకులు కూడా థియేటర్కు వెళ్లకుండా ఉచితంగా చూసే అవకాశం ఉంది. అలాగే నిందితులలో ఒకరు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్లను హ్యాక్ చేసి హై క్వాలిటీ గల కాపీలను దొంగిలించాడు. సినిమా ఎంత బాగున్నా హెచ్డీ ప్రింట్ ఉచితంగా అందుబాటులో ఉంటే థియేటర్కు వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గుతుంది. ఈ దర్యాప్తు సినిమా సరిగ్గా ఆడలేదు అనే అంశంపై కాదు, కాపీరైట్ వైలేషన్ మరియు సైబర్ క్రైమ్పై జరిగింది. నిందితులు క్రిప్టోకరెన్సీలో డబ్బు సంపాదించడానికి వేలాది సినిమాలు అప్లోడ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇది నేరుగా సినీ పరిశ్రమ ఆదాయానికి దెబ్బ. సినీ పరిశ్రమ నష్టం అంచనా 3700 కోట్ల నష్టం అంచనా అనేది సినీ పరిశ్రమలోని ఆర్థిక నిపుణులు మరియు యాంటీ పైరసీ సెల్లు తమ సొంత గణాంకాల ఆధారంగా ఇచ్చిన సంఖ్య. ఈ అంచనాలో వారు 2 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సినిమా బాగోకపోతే కలెక్షన్లు తగ్గుతాయి, అది నిజం. అయితే పైరసీ జరిగితే సినిమా బాగున్నా బాగోకపోయినా నిర్మాతకు రావాల్సిన ఆదాయం రాదు. ఒక మంచి సినిమా విషయంలో పైరసీ వల్ల బాగా డబ్బులు వచ్చే అవకాశం కోల్పోతారు. ఒక చెట్ట సినిమా విషయంలో పైరసీ వల్ల ఆ సినిమాకు తక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా పూర్తిగా కోల్పోతారు. పోలీసులు ఛేదించిన కేసులో నిందితులు హ్యాకింగ్ మరియు అక్రమ లావాదేవీల ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారు. కాబట్టి ఇది కేవలం సినిమా విజయం అపజయం సమస్య కాదు, నేరుగా ఆర్థిక నేరంగా పరిగణించబడుతుంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులను ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేదు. అయితే తాజాకు పట్టుకున్న పైరసీ రాకెట్కు ఐబొమ్మ వంటి పైరసీ వెబ్సైట్లతో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరిక. భారీ పైరసీ రాకెట్ అరెస్టుల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐబొమ్మ నిర్వాహకులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన చెప్పిన ముఖ్య విషయం, ఐబొమ్మ నిర్వాహకులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ రాకెట్ ఛేదన తర్వాత తదుపరి దర్యాప్తు భాగంగా ఐబొమ్మ వంటి వెబ్సైట్ల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అరెస్టైన నిందితులు పైరసీ చేసిన సినిమాలను 1 తమిళ్ బ్లాస్టర్స్, 5 మూవీస్ రూల్స్ మరియు 1 తమిళ్ బ్లాస్టర్స్ వంటి ప్రముఖ పైరసీ వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు భాగంగా ఈ గ్యాంగ్ థియేటర్ల నుండి లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ల నుండి దొంగిలించిన కంటెంట్ను ఐబొమ్మ వంటి వెబ్సైట్లకు కూడా విక్రయించారు లేదా అందించారని కొన్ని రిపోర్ట్లు సూచించాయి. ప్రస్తుతానికి ఐబొమ్మ వెబ్సైట్ నడుపుతున్న ప్రధాన నిర్వాహకులను పట్టుకోలేదు. కానీ హైదరాబాద్ పోలీసులు వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు. దర్యాప్తు ఆ దిశగా ప్రోసాడుతోంది. ప్రజలు పైరసీని ఎంకరేజ్ లేదా వీక్షించడానికి చాలా సంక్లిష్టమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఉచితంగా దొరుకుతోంది అనే అంశానికే పరిమితం కాదు. పైరసీని ప్రోత్సహించడానికి ప్రజలను ప్రేరేపించే ముఖ్యమైన కారణాలు ధర ఎక్కువ అనుకోవటం, సినిమా టికెట్ ధరలు, పాప్కార్న్, ప్రయాణ ఖర్చులు వంటివి కలిపితే కుటుంబానికి భారమవుతుందని కొందరు భావిస్తారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు లేదా ఒకేసారి ఎక్కువ మంది సినిమాలు చూడాలనుకునే కుటుంబాలకు ఇది పెద్ద సమస్య. ఒకే సినిమాకు ఎక్కువ ఖర్చు, వృధా. సినిమా ఎలా ఉందో తెలియకుండా వందలు వేలు ఖర్చు పెట్టడం కంటే పైరసీలో చూసి నచ్చితే లేదా నచ్చకపోయినా నష్టం లేదు అనుకుంటారు. అలాగే థియేటర్కు వెళ్లడం, ట్రాఫిక్లో ఇరుక్కోవటం, ఇంటర్వెల్ కోసం వేచి చూడటం కంటే ఇంట్లో ఉన్న చోటే తమకు నచ్చిన సమయంలో తమకు నచ్చిన పరికరంలో ఫోన్ ఆర్ ల్యాప్టాప్ సినిమా చూడటం చాలా సులభం. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొత్త సినిమాలు వెంటనే విడుదల కాకపోవడం లేదా థియేటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు పైరసీని ఆశ్రయిస్తారు. అలాగే థియేటర్లో చూసే అవకాశం కోల్పోయినప్పుడు ఓటీటీలో విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమా విడుదల కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని తట్టుకోలేక పైరసీ వైపు మొగ్గు చూపుతారు. టెలిగ్రామ్ వంటి వేదికలు, వీపీఎన్లు మరియు సులభంగా దొరికే పైరసీ వెబ్సైట్లు ఈ కంటెంట్ను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఒక లింకును పంచుకోవడం చాలా సులభం. ఇంటర్నెట్లో పైరసీ కంటెంట్ను చూస్తున్నప్పుడు తమనెవరూ పట్టుకోలేరనే ధైర్యం లేదా భద్రతాభావం ఉండటం. పైరసీ వెబ్సైట్లను నడుపుతున్న వ్యక్తులు ఆన్లైన్ బెట్టింగ్ మరియు ఇతర అక్రమ ప్రకటనల ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. వారు ప్రజలకు కంటెంట్ను ఉచితంగా ఇచ్చి తద్వారా ఎక్కువ మందిని తమ వెబ్సైట్లకు ఆకర్షించి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇది పైరసీని మరింత ఆర్గనైజ్ చేస్తుంది. పైరసీ మరియు టికెట్ రేట్స్ మీద మీ అభిప్రాయం ఎంతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.